హల్లెలూయా. మంచిదండి. దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి కూడి ఉన్న ప్రియబిడలైన మీ అందరికీ మరి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు శుభనామం పేరట వందనాలు తెలియజేస్తూ మరి ఆరాధన కాస్త ఆలస్యమైనది అయినప్పటికీ సమయానుకూలంగా ముగించడానికి సిద్ధపడుతున్నాను. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యములోనికి వెళ్దాం. అందరూ తలలు ఉంచి కండ్లు మూసుకున్నట్లయితే దాసునిగా ప్రార్థిస్తున్నాను, సంఘముగా ఏకీభవించాను. ప్రేమ నమ్మకము కలిగిన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అల్పులమో అయోగ్యులమో ఎన్నికలేనటువంటి వారమైన మమ్మలను నీ అపారమైన ప్రేమను బట్టి నాయన మమ్మలను ప్రేమించి ఇదిగో ఈరోజు ఇటు రీతిగా నాయన నిన్ను ఆరాధించటానికి, నేను కొనియాడటానికి, నీతో సహవాసము చేయటానికి నువ్వు ఇచ్చినటువంటి గొప్ప సమయమును బట్టి నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, ఇదిగో నాయన ప్రత్యేకముగా మరి ఇంతవరకు పాటల ద్వారా నాయన నిన్ను మహిమపరిచాము. ఆదరణ కీర్తన సాక్ష్యాల ద్వారా నాయన నిన్ను మహిమపరిచాము. నీ వందనాలు స్తోత్రాలు. ప్రాముఖ్యముగా ఇదిగో ఆరాధన క్రమము కాస్త ఆలస్యమైనప్పటికీ ప్రియబిడలు నిరుత్సాహించకుండా ఇదిగో నాయన నీలో ఆనందిస్తూ పాటల ద్వారా మరి కొంతసేపు నేను మహిమపరిచాను. అయా ఇదిగో వీరు ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలాలు దీవెనలు దయచేయండి. ప్రాముఖ్యముగా నీ వాక్యములోనికి మేము వెళ్తున్నా. దాసుని నోటిని తెరవండి, నీ బిడలైన వారితో మాట్లాడండి. అయా మాకు మా ఆత్మీయ జీవితాలకు ఏ విషయాలు అవసరమై ఉన్నవో ఆ విషయాలను స్పష్టంగా మాతో మాట్లాడండి. నీ వాక్యపు లోతులలోనికి మమ్మల్ని నడిపించి మీ నామానికి మహిమను పొందమని ఇదిగో నాయన నిలబడుతున్న దాసునిగా నన్ను నీ స్వహస్తాలకు అప్పగించుకుంటున్నాను. ఈ వాక్యమును మీరే మాట్లాడి నీ దాసుని ద్వారా నీ నామానికి మీరు మహిమను పొందమని వింటున్న అనేకులలో ఈ వాక్యము ఫలించడానికి నీ సహాయం దయచేయమని ఇదిగో చెప్పబడుతున్న వాక్యమును దాని నిలబడుతున్న దాసునిగా నన్ను వింటున్నాను ప్రియబిడాలని నీ స్వహస్తాలకు అప్పగించుకుంటూ ప్రార్థన చేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిదండి. ఒక 20 నిమిషాలు 30 నిమిషాలలో నేను వాక్యాన్ని ముగించాలి అని ఆశపడుతున్నాను. ప్రియులైన వారు సహకరించండి. ఇంకా బయట ఎవరైనా ఉన్నవారు ఎవరైనా ఉంటే దయచేసి లోపలికి రావాల్సినదిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని స్థలానికి ఆహ్వానిస్తూ కొన్ని నిమిషాల వాక్యము కొరకు అపోస్తలుడైనటువంటి పౌలు కొలసీ సంఘానికి రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, అనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరుచుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. చాలా చదివినటువంటి ఈ మాటలను దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ఈ కొలసీలకు రాసినటువంటి పత్రిక, ఈ పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు రాశాడండి. అయితే ఇక్కడ సంఘాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు ప్రత్యక్షంగా కట్టలేదు. ఈ సంఘము కట్టబడటానికి పరోక్షకంగా పౌలు కారకుడు, కానీ ప్రత్యక్షంగా ఈ సంఘాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు ఈ సంఘాన్ని కట్టలేదు. కానీ ఈ పత్రికను ఆయన రాశాడు. మరి ఈ సంఘం ఇక్కడ ఎవరి చేత కట్టబడింది అనేది మనం ఆలోచన చేస్తే ఇదే పత్రిక 1వ అధ్యాయంలో ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు పౌలు. 7వ వచనము చదివితే అక్కడ రాయబడి ఉంది, మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటురి. ఈ సంఘము ఆత్మీయమైన విషయాలు నేర్చుకోవటానికి గల పునాది లేక కారకుడు ఎవరు అంటే ఎపఫ్రా. ఇతను ఎలా దేవునిలోనికి వచ్చాడు అంటే ఇతను అపోస్తలుడైనటువంటి పౌలు చెబుతున్న వాక్యములను విని మార్చబడి తన ప్రాంతములోనికి వచ్చి అక్కడ సువార్తను ప్రకటించి తను విన్న విషయాలను వీరితో పంచుకొని
ఈ కొలసీ సంఘ నిర్మాణానికి కారకుడయ్యాడు ఎపఫ్రా. అందుకని అన్నాను, ప్రత్యక్షంగా పౌలు ఏమీ కట్టలేదు, కానీ పరోక్షకంగా మాత్రం పౌలే కారకుడు. అయితే ఈ సంఘానికి, ఈ సంఘమును గురించిన కొన్ని విషయాలు పౌలు వినటము ద్వారా ఈ పత్రికను ఆ సంఘానికి రాస్తూ ఆ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఈ 3వ అధ్యాయంలో ఏమని హెచ్చరిస్తున్నాడంటే, ఒకరితో ఒకడు అబద్ధాలు ఆడకండి, మీ ప్రాచీన స్వభావాలను విడిచిపెట్టండి, నవీన స్వభావములను మీరు ధరించుకోండి. దేవునికి స్తోత్రం. ఏ స్వభావాలు? నవీన స్వభావాలు. దీన్నే ఇంకా మనకు అర్థమయ్యే బాటలో చెప్పాలంటే, నూతన స్వభావాలను మీరు ధరించుకోండి అని పౌలు హెచ్చరిస్తున్నాడు. ఏమండి, దేవుని మహాకృపను బట్టి నూతన సంవత్సరంలోనికి వచ్చేసాం. మరో 365 రోజులు ప్రభువు మనలను ప్రేమించి మనకు అనుగ్రహించాడు. అవునండి, మంచిది. మరి చాలామందికి మంచి మంచి వాగ్దానాలతో వచ్చుంటాయని, ఆ వాగ్దానాలు మీ జీవితాలకు సరిపడిన వాగ్దానాలని నేను అనుకుంటున్నాను. మరి నూతన సంవత్సరంలో ఈ సంఘములో మొదటి ప్రసంగం కాబట్టి నూతన సంవత్సరం గురించే మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ప్రియులరా, మీకు వివరంగా 2 మాటల్లో వాక్యాన్ని ముగించే విధంగా మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా వినండి. సంవత్సరములో ఏమీ లేదు. సంవత్సరములో ఏమీ లేదు. అమ్మ, అందరూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నారా? ఇంకా చెప్పుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇది 2వ వారం. ఇంకా చెప్పుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏం లేదు, ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఉంటే టైం ఎత్తాను చెప్పుకుందరిగా, నో ప్రాబ్లం. మంచిది. అందరూ కూడా 31వ తారీఖు రాత్రి 12 అయ్యేటప్పటికే ఫోన్ల ద్వారా, వ్యక్తిగతంగా గ్రీటింగ్స్ కార్డ్స్ ద్వారా అందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటారు కదండి. ఈరోజు మాట్లాడుతాను, చెప్పండి, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవటం వలన ఈ సంవత్సరము సంతోషదాయకంగా మారిపోతుందా? అర్థమైందన్నమాట. అందరము ఫోన్ ద్వారా, వ్యక్తిగతంగానో, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు బొకేస్ ఇచ్చే, గ్రీటింగ్స్ ఇచ్చి, ఏమండి, కొంతమంది ఫ్రూట్స్ ఇచ్చి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తారు. మీకు చెప్పిన వాళ్ళు ఉన్నారు, మీరు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు నేను అడుగుతున్నాను, అలా హ్యాపీ న్యూ ఇయర్ అని విష్ చేసుకోవటం ద్వారా 2025 సంతోషదాయకంగా మారిపోతుంది అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ చేయి చూపించండి. చెప్పుకోవటం వలన ఈ సంవత్సరము సంతోషదాయకంగా మార్చబడదు. ఈ సంవత్సరము ఆనందదాయకంగా, సంతోషకరంగా, ఆనందకరంగా, ఈ సంవత్సరము మనకు అభివృద్ధికరంగా మార్చబడాలా లేదా అనేది మనలోనే ఉంది. ఎవరిలో? మన విధానాల్లోనే ఉంది, మన స్వభావాల్లోనే ఉంది, మన మనస్తత్వాల్లోనే ఉంది. మన మనస్తత్వాలను బట్టే ఈ సంవత్సరం అనేది డిసైడ్ అవుతుంది. అందుకనే ఈరోజు కొత్త సంవత్సరం వచ్చిందనేటప్పటికీ కొంతమంది ఇల్లు మార్చేస్తూ ఉంటారు. అంటే ఇల్లు మార్చేయటం అంటే చెప్పాలి, రంగులు వేసేస్తారు, ఏమైనా బూజులు, ఏమండి, ఏమన్నా దుమ్ము చెదారం ఏమన్నా ఉంటే తీసి పడేస్తారు, ఇల్లు మార్చేస్తారు. కొంతమంది రూపాలు మార్చేస్తారు. ఇప్పుడు ఆ పురుషులతో సహా అప్పుడు దాకా ఒకలాగా కనపడినాడు జనవరి 1 మాత్రం కొత్తగా కనపడతాడు. రూపాలు మార్చేస్తారు కొంతమంది మాటలు మార్చేస్తారు. జనవరి 1కి ఏం మార్చేస్తారు? అప్పుడు దాకా తిట్టుకుని కొట్టుకున్నవాడు జనవరి 1 వచ్చేటప్పటికి అన్నీ మర్చిపోయి, ఆ పగలు అలాగే ఉంటాయి, అవి మారో, అయినా ఏదో చెప్పాలి,
అన్న పేరుకి వెళ్ళిపోయి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటాడు. కొంతమంది మాటలు మార్చేస్తారు. ఏమండి, అన్నీ మారిపోతున్నాయి, అన్నీ మారుతున్నాయి. సంఖ్య మారుతుంది, స్వభావాలు రూపాలు మారుతున్నాయి, రంగులు మారుతున్నాయి, అన్నీ మారుతున్నాయి. బాధాకరమైన విషయం, స్వభావాలు మారటం లేదు. స్వభావాలు మారటం లేదు. 2024 ఏ స్వభావంతో బ్రతికావో 2025 కూడా అదే స్వభావాలతో బ్రతికేయటానికి నాడు మనుషులు సిద్ధమైపోతున్నారు. కానీ ఈరోజు ఒక అద్భుతమైన మొదటి మాట చెప్తున్నా, మన విధానాలు మన మనస్తత్వాలు మారకుండా సంవత్సరము ఎట్టి పరిస్థితులలో మారదు. అదే విధానం, అదే జీవితం, అదే విధానాల్లో బ్రతుకుతూ ఉంటాడు. అందుకనే ఈరోజు ఏమి మార్చబడాలి అంటే స్వభావాలు మార్చబడాలి. అప్పుడు సంవత్సరము నీకు అనుకూలంగా మార్చబడదు. పౌలు చెప్తున్నాడు ఆ సంఘమును, ఏమంటున్నాడంటే, అమ్మా మీరు అబద్ధాలు ఆడటం మానేసి మీరు ప్రాచీన స్వభావాలను ఏం చేయండి, విడిచిపెట్టండి. కొలసీలకండి వారి ప్రాచీన స్వభావం చాలా భయంకరమైన స్వభావాలు. తెలుసా మీకు? నేను చూపిస్తాను అసలు వారి స్వభావం ఎలాంటి స్వభావమో ఈరోజు నేను చూపిస్తాను మీకు. ఇలా అసలు ఎలా బ్రతికిన వాళ్ళో తెలుసా అండి? ప్రాచీన స్వభావంలో వీరు ఎలా బ్రతికిన వారుగా ఉన్నారు అంటే అదే 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. జారత్వము, అపవిత్రత, కామతురాతను, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష, వచ్చును 7వ మాటలో ఉందమ్మ చూడండి. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు ఎవరో కొలసీలలో ఉన్నవారు కూడా పూర్వము ప్రాచీనము ఎలాంటి వారుగా ఉన్నారట? జారత్వము జరిగిస్తూ, ఏమండి, దురాశపరులుగా, ఏమండి, అపవిత్రులుగా. ఈనాడు చాలామంది ఏమండి ఇలాగే బ్రతికారట. ఇదంతా ఎవరి స్వభావం అండి? వీళ్ళ ప్రాచీన స్వభావం. వీళ్ళ ప్రాచీన స్వభావం ఏమిటి అంటే జారత్వము, దిగజారుడుతనము, ఏమండి, కామతురాతన, అపవిత్రత, దురాశ, ఏమండి, ధనాపేక్ష. ఇవన్నీ కూడా వీళ్ళ స్వభావాలు. ఎంత భయంకరులుగా బ్రతికిన వారో వీళ్ళు. విషయం ఏంటి అంటే ఈనాడు చాలామంది ఈ సంఘములో, ఏమండి, దేవుని పేరు పెట్టుకుంటా కూడా ఈనాడు ఈ లక్షణాలతో బ్రతికే అనేకులు ఆనాడు సంఘములో పౌలుకి కనపడ్డారు. అందుకునే అంటున్నాడు, అమ్మా ఆ స్వభావాలను మీరు విడిచిపెట్టండి. మారావన్న పేరుంది కానీ, దేవునిలో ఉంటున్నావన్న పేరుంది కానీ, ఇంకా అబద్ధాలు ఆడటం మానలేదు చాలామంది. మారావన్న పేరుంటుంది కానీ ఇంకా చాలామందిలో దురాశ చనిపోలేదు. దురాశ, ఏమండి, ఆశ వేరు, దురాశ వేరు. నాకు ఉంటే బాగుండును ఆశ, నాకు మాత్రమే ఉండాలి దురాశ. ఈనాడు మనుషుల్లో ఉన్నదండి ఆశ కాదు, దురాశ. ఏమండి, చాలామంది దేవునిలో ఉంటామన్నామన్న పేరే కానీ, ఏమండి, చాలా భయంకరమైనటువంటి మనస్తత్వం. ఈరోజు అటువంటి స్వభావాలన్నిటినీ కూడా ఏం చెయ్యాలని అంటున్నాడంటే పౌలు, మార్చాలి. మీరు సంవత్సరం మారితే సరిపోదు, లేకపోతే ఇంటి విధానాలు మారిస్తే సరిపోదు. మొదట నీ స్వభావ విధానము మారాలి. ప్రియులరా, ఈ 2025 నూతన సంవత్సరంలో మిమ్మల్ని అడుగుతున్నాను, 2024లో ఏ స్వభావాల్లో మనం బ్రతికామనేది మన మనస్సాక్షులు మనకు చెబుతాయి. కానీ ఈరోజు వాక్యం హెచ్చరిస్తుంది, 2025
సంవత్సరమున నీ స్వభావాలు ఖచ్చితంగా ఏమవ్వాలి? మార్చబడాలి. ఏ స్వభావం అంట? నవీన స్వభావాన్ని మీరు ధరించాలి. నవీన స్వభావము, కొత్త స్వభావము, కొత్త ఆలోచన, కొత్త విధానము, కొత్త ఆత్మీయ నిర్ణయాలు తీసుకోవాలి. ఈ కొలసీ సంఘం లాగానే ఇంకా ఉండటానికి ప్రయత్నం చేయకూడదండి. అది దేవునికి చాలా అవమానం. వీరు మారారన్న పేరుంది కానీ ఇంకా చాలామందిలో ఆ దురాశ చనిపోలేదు, చాలామందిలో ఆ అపవిత్రత చనిపోలేదు, చాలామందిలో ఆ జారత్వము చనిపోలేదు, చాలామందిలో ఆ కామతురాతన మోహపు చూపు చనిపోలేదు. అందుకనే పౌలు అంటున్నాడు, మీ స్వభావాలను మీరు మార్చండి, మీరు నవీన స్వభావము ధరించాలి. 2025 నువ్వు ఎలాంటి స్వభావము ధరిస్తే నీకు దీవెనకరమో ఆశీర్వాదకరమో అనేది పౌలు మాట్లాడుతున్నాడు సంఘముతో. చూడండి, అదే అధ్యాయము 12వ వచనం చదవండి. ఇక్కడ నూతన స్వభావము గురించి మాట్లాడుతున్నాడు పౌలు. కావున తగినట్లు చదవండి, మీరు జాలిగల మనస్సును ధరించాలి. మీ నూతన స్వభావము ఎలా మార్చబడాలి అంటే, జారత్వం అనే మనస్తత్వము నుండి, కామతురాతన అనే మనస్తత్వము నుండి, అపవిత్రత నుండి, దురాశ నుండి, ఏమండి ధనాపేక్ష అనే స్వభావము నుండి నీ స్వభావాలు ఎలా మార్చబడాలి అంటే, నెంబర్ 1 మంచి మనస్సు లేక జాలి కలిగినటువంటి మనస్సు. ఎలాంటి స్వభావం కావాలంటే మనకి? జాలి కలిగిన స్వభావం. దీన్నే ఇంకా బాగా చెప్పాలండి, మంచి మనస్సు. మంచి మనస్సు. దేవుని పేరు పెట్టుకుంటాం కానీ ఇంకా ఆ కఠినమైన మనస్తత్వాలు మనలో నుండి పోయినాయా అండి? పోయినాయా? కొంతమంది మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే అలాగే ఉంటాయి, రాయిలాగా. ఎన్ని సంవత్సరాలు మారినా, ఎన్ని సంవత్సరాలు మారిపోయినా, ఎన్ని 365 రోజులు పోయినా కొంతమంది స్వభావాలు అలాగే ఉంటాయి, రాయిలాగా. ఎంత వాక్యం విన్నా మారని స్వభావాలు. ఈరోజు పౌలు అంటున్నాడు, మీరు నవీన స్వభావము ధరించాలి. మీరు ధరించవలసిన నవీన స్వభావము ఎలాంటిది? 1 మంచి మనస్సాక్షి ఉండాలి. ఈ సంవత్సరం 2024లో నీ మనస్సు ఎలాంటిదిగా ఉంది? మంచి మనస్సేనా? మంచి మనసును కనుపరిచావా? సంఘంలో మంచి మనసును కనుపరిచావా? పొరుగు వారికి మంచి మనసును కనుపరిచావా? పక్కింటి వారికి మంచి మనసును కనుపరిచావా? ఏమండి? లేక కఠినమైన మనస్తత్వాలను కనుపరిచారా? ఆలోచన చేయండి. కానీ 2025 సంవత్సరము నీకు హ్యాపీ న్యూ ఇయర్గా, ఒక మంచి సంతోషకరమైన సంవత్సరముగా, ఆనందదాయకమైన సంవత్సరముగా ఇది ఉండాలంటే నీ స్వభావములో మొదటి మార్పు ఎక్కడ మొదలవ్వాలి? నీ మనస్సులో మొదలవ్వాలి. నీ మనస్సును మంచిదానిగా మార్చుకో. ఏమండి? మంచి స్వభావం. ఇస్కరియోతు యోధ దేవునిలోనికి వచ్చాడట, శిష్యుడిగా చేర్చబడ్డాడు ఇస్కరియోతు యోధ. అమ్మ, వాడి స్వభావం మార్చబడిందా? వాడి మనస్సు మార్చబడిందా? లేదు. అదే డబ్బాశ, అదే ధనము, ధనాపేక్ష, డబ్బు మీద ఆశపడిపోయాడు. కడకి ఆ తుచ్చమైన ధనము కొరకు దేవునిని కూడా బేరం పెట్టేశాడు. కానండి, సౌలు పౌలుగా మార్చబడ్డాడు. సౌలు గురించి రాయబడిన మాటలేంటో తెలుసా? చాలా క్రూరుడంట, చాలా క్రూరుడు, హింసకుడు, దూషకుడు, దేవుని బిడలని తెలిస్తే హాని చేసేవాడు. అలాంటి వాడికి దేవుని దర్శనం కలిగితే తక్షణమే మారిపోయాడు. మనిషి మారలే,
వాడి స్వభావం మారిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఏ మనస్సును ధరించాడో తెలుసా? సౌలు దేవుని కొరకు మంచి మనస్సు. ఒకనాడు క్రూరమైన మనస్తత్వాన్ని చంపివేసి ఈరోజు దేవునిలోనికి వచ్చిన తర్వాత మంచి మనస్సు. ఏమండి, బాధ పెట్టిన వాడు ఇప్పుడు ఏం చేయటం మొదలుపెట్టాడో తెలుసా? బాధపడేవాడికి సాయం చేయటం మొదలుపెట్టాడు. వేదనలో ఉన్నవాడిని వాదార్చటం మొదలుపెట్టాడు. నిజము తెలియని వాడికి సత్యాన్ని చెప్పటమో మొదలుపెట్టాడు. మూర్ఖపు స్వభావము కలిగిన వాడు జాలి కలిగిన మనస్సు. ప్రియులరా, ఓ మాటలో చెప్పాలంటే పౌలు స్వభావము ఎలా మారిపోయిందో తెలుసా? ఒకనాడు దేవునిని ఎంత బాధ పెట్టాడో ఈరోజు అంత ఆనందాన్ని ఇచ్చే స్వభావముగా పౌలు యొక్క మనస్సు మార్చుకున్నాడు. మనం మారమంటున్నా. ఏం మారం చెప్పండి అమ్మా? ఏం మారం చెప్పండి? దేవునిలోనికి వచ్చాం, మాట మారిందా? దేవునిలోనికి వచ్చాం, ఆలోచన మారిందా? దేవునిలోనికి వచ్చాం, క్రియలు మారాయా? మారలే. పౌలు చెప్తున్నాడు, పౌలు మారాడు. ఎలా మారాడు? పూర్తిగా మారాడు. నవీన స్వభావాన్ని ధరించాడు పౌలు. ఒకనాడు ఏడ్పించాడు దేవుణ్ణి, కానీ ఈనాడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఎంత ఏడ్పించాడో దానికి 100 రెట్లు ఆనందాన్ని దేవునికి కల్పించాడు. అంతగా మారిపోయాడు పౌలు. మనం ఎంతగా మారుతున్నామండి? 2025లో ఒక నూతన నిర్ణయం కావాలి నీకు. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలుసా? అయ్యా, 2024లో ఒకవేళ నా మాటల ద్వారా, నా ఆలోచనల ద్వారా, నా మనస్తత్వం ద్వారా నేను బాధ పెట్టానేమో, కానీ 2025 నా మనస్సు, నా క్రియలు, నా ఆలోచన, నా మాట నీకు ఆనందాన్ని కలిగించేదానిగా నేను మార్చుకోవాలనుకుంటున్నాను. ఒక తీర్మానం తీసుకోండి దేవుని దగ్గర. నీ మనస్తత్వం మారకుండా ఈ సంవత్సరము నీకు ఆనందదాయకంగా మార్చబడదు, అభివృద్ధికరముగా మార్చబడదు, క్షేమకరముగా మార్చబడదు. కాబట్టి మంచి మనస్సు లేక జాలి కలిగిన మనస్సును మనము ధరించాలి. ఇది నవీన స్వభావములో మొదటిది. రెండోది అంటున్నాడు, అక్కడే అంటున్నాడు, ఏమంటున్నాడు? దయాలత్వము, దయ కలిగిన వారిగా బ్రతకాలి. ఏమండి? దయ కలిగిన వారిగా బ్రతకాలి. దయను కనుపరచండి. ఒకవేళ 2024లో బహుశా మనము పక్కోడు బాధపడుతుంటే ఆడు బాధలే మనకెందుకులే అని వెళ్ళిపోయామేమో. ఏమండి? సేవకుడు బాధపడుతుంటే అది సేవకుడికి సంబంధించిందిలే, మనకేమిలే అని వెళ్ళిపోయారేమో. ఏమండి? మా మంచి సమరయుడి కథ తెలుసు కదండి మనకి. యూదులకి సమరయులకి అసలు పడదు, పొంతన లేదు. వాడు పడిపోయి ఉంటేనట వాడి దగ్గరకు వచ్చి జాలి చూపించింది వీడే. అందుకునే వాడు ఏమైపోయాడు? పరిశుద్ధంగా. వాడు వాస్తవానికి సమరయుడు. వాడు వాస్తవానికి ఏంటంటే వాడు సమరయుడు. వాడి ప్రాంతము సమరయ, వాడు సమరయ నుండి వస్తున్నాడు, వాడు సమరయుడు. కానీ బైబిల్ వాడికి ఏ బిరుదు ఇచ్చిందో తెలుసా? మంచి సమరయుడు. ఎందుకు వాడు మంచివాడైపోయాడు? ఎందుకు వాడు మంచివాడిగా మారిపోయాడు? ఆ మంచి అనేది వాడు బ్రతుకుల్లోకి రావటానికి గల కారణం ఏంటో తెలుసా? వాడి దయగలిగిన మనస్సు. జాలి చూపించాడు, దయ చూపించాడు. వాడు శత్రువే, కానీ వాడు దయను చూపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనము కూడా ధరించవలసిన రెండవ స్వభావం ఏంటి? దయ. దయను కనుపరచాలి. ఒకటి, మంచి మనస్సు కలిగిన ప్రవారముగా ఉండాలి. 2, దయ కలిగిన వారముగా ఉండాలి. 3వ మాట అక్కడ వినయమును చూపించాలట. వినయము. ఏమండి? ఎవరికి విధేయత, ఎవరికి వినయము? ఏమండి?
2024లో అందరికీ లోబడ్డావు. ఎవరికి తప్ప? దేవునికి తప్ప. చాలా సందర్భాల్లో దేవుడు 2024లో నేను హెచ్చరించాడు. సేవకుని ద్వారా హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి, వాక్యము ద్వారా హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి, తోటి విశ్వాసి ద్వారా హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి. ఏమా లోబడ్డారా? లోబడలేదా? 2024 ఎలాగున్నావో తెలియదు, కానీ 2025 నీకు, నీ కుటుంబానికి, నీకు కలిగిన దానికి ఒక అద్భుతమైన సంవత్సరముగా పొందాలి అంటే ఈ రోజు నుండి నువ్వు లోబడటం లేక వినయాన్ని కొనుపరచటము వినయమును చూపించాలి. దేవుని లోబడంటే దేవునికి లోబడటం తప్పేమీ కాదు. ఏమండి, పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులకు లోబడకపోతే తల్లిదండ్రులకి ఎంత బాధ? అవునండి. ఎక్కడున్న యవనస్తులు సెలవులకు వచ్చారు, ఇంట్లో లోబడుతున్నారా? తల్లిదండ్రులకు లోబడుతున్నారా? తల్లిదండ్రులకి వినయాన్ని చూపిస్తున్నారా? వారు మీకు లోబడకపోతే ఎంత బాధ? వాక్యం వింటూ, ప్రార్థనలు చేస్తూ, ఆత్మీయతలో భక్తుల మంది చెప్పుకుంటూ దేవునికి వ్యతిరేకంగా ఉంటే దేవునికి అంతే బాధ. కాబట్టి ఈరోజు ఎలాంటి స్వభావము అంటే దయగలిగినటువంటి స్వభావం. 2 వినయము, 3 సాత్వికము. సాత్వికము, సాత్వికత అనేది ఏంటి అంటే తిరుగుబాటు చేయని స్వభావం. తిరుగుబాటు చేయని స్వభావం. ప్రియులరా, ఒకవేళ మనల్ని ఎవరైనా దూషిస్తున్నారేమో, దూషించనివ్వండి. వారికి నువ్వు సమాధానం చెప్పకుండా నువ్వు మౌనముగా ఉంటే నీకు బదులు వారికి సమాధానం చెప్పడానికి ఎవరు వస్తారో తెలుసా? దేవుడు వస్తాడు. మనమేమో అవకాశం దేవుడికి ఇవ్వం. మనమేం చేస్తూ ఉంటామంటే, ఆడు నన్ను ఒక మాట అన్నాడని నువ్వు 2 మాటలు అంటూ ఉంటావు. ఏమండి, మీకు మాట చెప్పమంటారా? మనం 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 మాట్లాడుకుంటూ పోతే గొడవ పెద్దదవుతుంది. మనకు వ్యతిరేకంగా మాట్లాడినోడికి దేవుడు సమాధానం చెప్తే వారికి మనకి సమాధానం ఏర్పడుతుంది. ఏమండి, సాత్వికత దేవుని దగ్గర. ఏమండి, ఒకవేళ పొట్లాట్లతో గడిపేస్తే మేము 2024వ సంవత్సరం, కానీ ఈరోజు ఏ స్వభావం? నవీన స్వభావం. అనగా ఏంటి? సాత్వికమైన మనస్తత్వాన్ని కలిగి బ్రతకటం నేర్చుకోవాలి. సాత్వికంగా ఉండటం. ఏమండి, యేసుక్రీస్తుని కొట్టారు, తిట్టారు, ఆయన ఎన్నో మాటలు అన్నారు, కానీ వాక్యం చెప్తున్న సమాధానం ఏంటో తెలుసా? ఆయన మారు కూడా మాట్లాడలేదు. మాట్లాడలేక కాదు, మాట్లాడలేదు. ఆయన సాత్వికమైనటువంటి స్వభావం. అదే పేరు మనము కలిగి ఉన్నాం. ఆయన పేరే మనం ఆరాధిస్తున్నాం. ఆమె ఎంతమందిలో ఉంది సాత్వికత? మనల్ని ఎవరో ఏమి అనక్కర్లే, అన్నారని తెలిస్తే చాలు. వాడు 7 సముద్రాల అవతలున్నా వాడికి వినపడే అంత నోరు తెరుస్తాం కదండి. మీకు మంచి మాట చెప్తున్నాను, 2025లో ఎవరి జోలికి వెళ్ళకండి, ఎవరి గొడవ తీయకండి. మీ గొడవ ఎవరు తీసినా మీరేమనకండి. కారణం ఏంటో తెలుసా? నీ ప్రమేయం లేకుండా నిన్ను ఎవరైనా ఏదైనా అంటే ఈ సంవత్సరం సమాధానం చెప్పేవాడు దేవుడే. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు అవకాశం ఇవ్వాలి దేవునికి. నువ్వు ఎవరి జోలు తీకో, ఎవరి గొడవలకి పోకో, ఎవరి గొడవల్లో తలదూర్చుకో, ఎవరిని పన్నెత్తి మాట అనుకో.
నీ విధానం ఏదో నువ్వు చూసుకెళ్ళిపో. మనిషికి నోరుంది కాబట్టి ఎన్నైనా అంటూ ఉంటాడు, ఎన్నైనా చేస్తూ ఉంటాడు. ఏమండి, నాలుగుకి నరం పెట్టలేదంట దేవుడు. కారణం ఏంటి? దాని ఇష్టం వచ్చినట్టు వాగమని. దాని ఇష్టం వచ్చినట్టు వాగమని వాగుతారండి, తెలిసి తెలియని మాటలు. విన్నట్టు వదిలే, అంతే. నువ్వు వదిలేసావని ఊరుకోడు దేవుడు. అన్యాయముగా నీ గురించి మాట్లాడిన వాడికి ఆయన సమాధానము చెప్పకపోడు. నీకు అర్థమైందా? అలా తిరుగుబాటు లేకపోతే నువ్వు సాత్వికమైన స్వభావాన్ని నువ్వు ధరిస్తావు. కాబట్టి సాత్వికతను మనము ధరించాలి. ఇక చివరిగా అంటూ ఉంటాడు, దీర్ఘశాంతమును మీరు ధరించుకోండి. దీర్ఘశాంతం. ఎల్లవేళలా శాంతి సమాధానాలతో ఉండటానికి ప్రయత్నం చేయండి. ఇది ఏ స్వభావం అండి? నవీన స్వభావం. ఇది ధరించుకోండి అని అపోస్తలుడైనటువంటి పౌలు కొలసీ సంఘానికి చెప్తున్నాడు. వాస్తవానికి పౌలు ఈ కొలసీ సంఘం అండి, పౌలును ప్రత్యక్షంగా చూడలేదు. పౌలు ఎలా ఉంటాడో ఈ సంఘానికి తెలియదు. చూడండి, ఆ మాట కూడా రాశాడు పౌలు. ఇక్కడ 2వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. మొదటి నుండి చదవండి. శరీరరీతిగా నా ముఖము చూడని వారి కొరకును. చాలు. ఈ కొలసీ సంఘము ఎవరి ముఖం చూడలేదు? పౌలు యొక్క ముఖము చూడలేదు. అయినా సరే విని చెప్తున్నాడు వారికి, మీలో ఫలానా స్వభావాలు ఉన్నాయి, వాటిని ఈ రకంగా మీరు మార్చుకోండి అని చెప్పి. కాబట్టి దీర్ఘశాంతము కలిగిన వారుగా ఉండండి. ఎవరు గొడవలు తీయకండి, గొడవలు పడకండి. సాధ్యమైనంత వరకు సంఘములో ఎలా వెళ్ళిపోవాలి? సమాధానముగా వెళ్ళిపోవాలి. సమాధానముగా వెళ్ళిపోవాలి. కాబట్టి ఇది నవీన స్వభావం. ఈ స్వభావాన్ని మనం ధరించుకోగలిగితే ఈ నూతన సంవత్సరము నీకు, నీ కుటుంబానికి, మనకు కలిగిన దానికి ఒక సంతోషకరమైన, సమాధానకరమైన, ఆనందకరమైన సంవత్సరముగా దేవాతి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అట్టి సంవత్సరముగా ఈ సంవత్సరం ఉండునట్లు మనము కూడా అపోస్తుడైనటువంటి పౌలు చెప్పినట్లు ప్రాచీన స్వభావం ఏదైనా ఉంటే విడిచిపెట్టి నూతన స్వభావమును ధరించుకొని నూతన స్వభావములోనికి మార్చబడి దేవునిని సంతోషపెడుతూ ఈ సంవత్సరం అంతా మనము, మన కుటుంబాలు సంతోషము, సమాధానము, ఆనంద, ఆయుష్కల భాగ్యములను పొందుకుని ప్రభువులో ముందుకు కొనసాగింపబడాలి అని సేవకునిగా మిమ్మల్ని దీవిస్తూ ప్రభువును కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.